హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది హైకోర్టులో కేసు అండి. ఇది వీడు మీమాంసాసురుడిది బెయిల్ కేసు అనమాట. వీడిది బెయిల్ February 3rd రోజు బెయిల్ క్యాన్సిల్ అయింది. వీడు February 7th రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశాడు. అది 10th రోజు రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి ఇది వాయిదాలు పడుతూ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ హీరింగ్ డేట్ ఏముందో చూడండి, 13th జూన్. అంటే వీడు 13th జూన్ వరకు జైల్లోనే ఉంటాడనమాట. ఇక్కడ చూడండి, పిటిషనర్ నేమ్ మొల్లా శివయ్య, అడ్వకేట్ ఎస్ విప్లవ్ సింహారెడ్డి అండ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనమాట. ఈరోజు డేట్ May 3rd కదా ఫ్రెండ్స్. May 5th నుంచి June 6th వరకు హైకోర్టుకి హాలిడేస్ అనమాట, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సో June 6th వరకు ఉంటాయి హాలిడేస్. కానీ వీడి కేసు June 13th పడింది వాయిదా. అంటే వీడు June 13th వరకు జైల్లోనే ఉంటాడు. వీడు మార్చిలో పరారీలో ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ చేశాడు కదా ఫ్రెండ్స్. అప్పుడు ఏం చెప్పాడు, హైకోర్టులో బెయిల్ రాకపోతే నాకు రేపెల్లుండిలో బెయిల్ వచ్చేస్తుంది, అసలు మార్చిలోనే బెయిల్ వస్తుందని చెప్పాడు. ఒకవేళ హైకోర్టులో బెయిల్ రాకపోతే నాకు ఫైల్ మొత్తం రెడీగా ఉంది, సుప్రీంకోర్టులో వేస్తాను, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళైనా బెయిల్ తెచ్చుకుంటాను అని చెప్పాడు కదా ఫ్రెండ్స్. మరి మార్చిలోనే రెడీ చేసి పెట్టుకున్న ఫైలు సుప్రీంకోర్టులో ఫైల్ చేయకుండా ఏం చేస్తున్నాడు వీడు? మరి వీడు లాయరు ఫైల్ రెడీ చేసి పెట్టిన వాడు కేసు ఫైల్ చేయాలి కదా సుప్రీంకోర్టులో. వీడు మార్చిలో చేసిన ఒక వీడియోలో కూడా సుప్రీంకోర్టుకి సంబంధించిన బిగ్గెస్ట్, బిజియెస్ట్, రిచెస్ట్ లాయర్స్ అందరితో నేను మాట్లాడి పెట్టున్నాను నా కేసు అని కూడా చెప్పాడు కదా ఫ్రెండ్స్. ఇంకా పాత వీడియోస్లో వీడేం చెప్పాడు ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు జడ్జి కూడా వీడికి బాగా తెలిసిన వాళ్ళు, వాడు ఆ జడ్జితో వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపించాడు అని చెప్పాడు. వీడికి సుప్రీంకోర్టు జడ్జిలు తెలుసుండి, సుప్రీంకోర్టు బిజియెస్ట్ లాయర్లతో మాట్లాడి ఫైల్ రెడీ చేసి, ఇంత పెద్ద సర్కిల్ ఉండి, వివిఐపీలు అందరూ వీడికి తెలిసి చాలా పెద్ద సర్కిల్ ఉండి, ఇంకా వీడు ఇన్ని నెలల్లో జైల్లో ఉండటమేంటో. రతన్ టాటా అంతటి వారే వీడి అపాయింట్మెంట్ కోసం 1 month వెయిట్ చేశారంట ఒకప్పుడు. అంత బిజియెస్ట్ పర్సన్ కదా వీడు, అంత గొప్పవాడు కదా వీడు. గొప్పవాడు కాదు ఫ్రెండ్స్, గొప్ప చెత్తగాడు అనమాట వీడు. చెత్తలో, పరమ చెత్తలో గొప్ప అనమాట. జైలుకి వెళ్లే ముందు వీడు ఒక వీడియోలో ఎవరో డాక్టర్, పెద్ద బిలీనియర్ డాక్టరు, వీడికి ఇంకా నేను ఉన్నానురా నీకు ఎందుకు వచ్చేసే అంటే ఏడ్చి వేసాడు అని చెప్పాడు కదా. మరి ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నాడు ఇన్ని నెలలు వీడు జైల్లో ఉంటే? హైదరాబాద్లో ఉన్న టాప్ బిల్డర్స్ అందరూ వీడి ఫ్రెండ్సే. రియల్ ఎస్టేట్లో వీడంత తోపు తురుము ఏజెంట్ ఇంకెవరు లేరు ఇండియా మొత్తంలోకి. చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడి రియల్ ఫేస్ వేరు, యూట్యూబ్ ఫేస్ వేరు. వీడు యూట్యూబ్లో ఇచ్చే బిల్డప్లకి వీడి రియల్ బతుక్కి ఏ మాత్రం 1% కూడా మ్యాచ్ అవ్వదు ఫ్రెండ్స్. ఇంకా వీడు జైల్లోంచి బయటకు వస్తాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకునే వీడి అసోసియేట్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా మోస్ట్ ఆఫ్ ది అసోసియేట్స్ కూడా వీడి గురించి ఈ పాటికి అర్థమైపోయింది. ఇంకా ఎవరైనా వాడిని నమ్మే వాళ్ళు, ఆ సంతోష్ చౌదరి లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.